హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఇదిగండి బస్సులో వెళ్తున్నానండి, షాపింగ్కి వెళ్తున్నానండి. ఏం కొంటున్నానా అన్న, మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను చూసే నా ప్రపంచాన్ని మీకు చూపించాలని, మా ముంగిట్లో ముగ్గు నుంచి వంటింట్లో వంట దాకా మీకు చూపించాలని, నేను రోజు చేసే నా పూజా విధానం, నేను రోజు అనుసరించే మంచి మంచి పద్ధతులను మీకు తెలియచేయాలని, నాకు తెలిసిన విజ్ఞానాన్ని మీతో పంచుకోవాలని, మంచి మంచి అందమైన వీడియోల రూపంలో మీకు చూపించాలని నా మనసులో ఎంతో ఆశగా ఉన్నది. ఆ ఆశ నెరవేరడానికే నేను ఇంత ఎండలో అయినా సరే నేను షాపింగ్కి వెళ్తున్నానండి. మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి నేను ఏం కొనడానికి వెళ్తున్నానో. అదేనండి, నా సెల్ ఫోన్కి సెల్ఫీ స్టిక్ కొనడానికి వెళ్తున్నానండి. 2-3 షాపులు చూశానండి, నాకు అంతేం నచ్చలేదు. ఈ షాప్లో నచ్చిందండి. ఈ షాప్లో సెల్ ఫోన్ స్టిక్ తీసుకున్న తర్వాత అతన్ని అడిగాను, భయ్య ఒకసారి వీడియో తీసుకొద్దా చిన్నగా అన్నాను. ఓకే తీసుకోమన్నారు. మనం తీసుకుంటేనే కదండి అడగడానికి ఉంటుంది, కొనకపోతే వాళ్ళని అడగలేం కదండి. అందుకని అడిగితే తీసుకోమన్నారండి. ఇదేనండి నేను తీసుకున్న సెల్ఫీ స్టిక్. చాలా బాగుందండి. 2-3 షాపుల్లో చూసినా నాకు ఎందుకు నచ్చలేదు, ఇది బాగా నచ్చిందండి. ఇది తీసుకున్నాను. ఇదండి బ్లూటూత్ ఆన్ ఆఫ్, మన ఫోన్లోని బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఇది ఇక్కడి నుంచే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చండి. బాగుందండి ఇది స్టిక్ కూడా, సెల్ఫీ స్టిక్ బాగుందండి. ఇదిగోండి, ఇది ఫోన్ పెట్టుకోవడానికండి. ఇదిగోండి ఇలా కొద్ది పైకి అంటే చూడండి, స్టీల్ రాడ్ వస్తుంది కదండి, మన ఫోన్ని గట్టిగా పట్టుకుని ఉంటుందండి. పక్కనే ఒక బటన్ కూడా ఉందండి, అది కూడా ఫోన్ గట్టిగా టైట్ చేస్తే గట్టిగా ఉంటుందండి. ఇదిగోండి బ్లూటూత్, ఇందులో సెల్ ఉంటుందండి. ఈ సెల్ ఎప్పుడైపోతుందో తెలియదు కదండి, మన దగ్గర ఒక సెల్ ఎక్స్ట్రా ఉంచుకోవడం మంచిదేమో అనుకున్నానండి. షాప్ అతన్ని అడిగాను, సెల్స్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి నేను తీసుకుంటానంటే లేవన్నారు. పక్కనే వాష్ షాపు, అక్కడికి వెళ్ళి తీసుకోండి అన్నారు. సరే అని వెళ్ళానండి. ఇది చూపించాను, ఈ బ్లూటూత్ చూపిస్తే అతను చూసి ఈ సైజు సెల్ ఉన్నది, సరిపోతుంది మీకు అన్నారు. సరే అని తీసుకున్నా. ఎంత అన్నానండి, ఈ సెల్ 150 రూపీస్ అంటండి. చూడండి సెల్ ఎంత కాస్ట్, పానాసోనిక్ కదా. సరే అని తీసుకున్నా అండి. మళ్ళీ ఈ సెల్ అవి ఎప్పుడు అవుతాయో తెలియదండి. అయిపోయిందనుకోండి మనకు కష్టం కదండి, మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ అంత దూరం 1/2 అవర్ అండి, అక్కడ ఒక 1 అవర్ పడుతుంది, మళ్ళీ 1/2 అవర్ 2 అవర్స్ అవుతుందండి. అందుకనే తీసేసుకున్నానండి. ఈ స్టిక్ కూడా నాకు బాగా నచ్చిందండి. ఈ స్టిక్ 500 చెప్పారండి. నేనేమో 350 అడిగాను, నేను బార్గింగ్ చేశాను. లేదు అస్సలు రాదని చెప్పారు 350 కంటే. నేను ఇంకా 400 అన్నాను, ఇంకా లాస్ట్కి 400కి ఇచ్చారు. ఇంకో 50 రూపీస్ ఇమ్మన్నారు, కాకపోతే నేను ఇవ్వలేదండి. 400కి తీసుకున్నాను. ఇదిగోండి ఇలా స్టాండ్గా కూడా ఇది యూజ్ అవుతుందండి. ఇది ఫోన్ పెట్టుకునేదండి. ఈ ఫోన్ పెట్టడం నాకు చాలా నచ్చిందండి. ఫోన్ పడకుండా ఉంటుందని నాకు బాగా అనిపించిందండి ఇదే. అందుకని నేను ఈ సెల్ఫీ స్టిక్కే తీసుకున్నాను. ఈ స్టీల్ రాడే బాగుందండి. ఈ పక్కన ఈ బటన్ టైట్ చేస్తే టైట్గా పుచ్చుకునే ఉంటుంది సెల్ ఫోన్ని. కాకపోతే కొద్ది భయం ఉంటుంది కదండి, ఒక్కదాని మీద డిపెండ్ అవ్వడం కాకుండా ఇది కూడా పైన కూడా లోపల స్టీల్ రాడ్ ఉంటుంది, గట్టిగా పెట్టుకుని ఉంటుందని ఇది తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా స్టాండ్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదండి నేను తీసుకున్న సెల్ఫీ స్టిక్. ఇది 400 అండి, ఆ సెల్ 150, మొత్తం 550 అయ్యిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.